గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మనం ఈ రోజు ఎల్జీ ఫ్లాట్ ప్యానెల్ లో నోట్ రైటర్ ని ఏ విధంగా ఓపెన్ చేయాలి, దాంట్లో ఉన్నటువంటి అన్ని ఆప్షన్స్ గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఐఎఫ్పి ప్యానెల్ ఆన్ చేయగానే మనకు ఆండ్రాయిడ్ లో ఉండేటటువంటి ఆప్షన్స్ ఈ విధంగా కనిపిస్తాయి. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి నోట్ అనే దాన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే నోట్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. వెదర్ టు లోడ్ యువర్ లాస్ట్ అన్సేవ్డ్ ఫైల్ అంటుంది. సో ఒకవేళ మనకు లాస్ట్ ఓపెన్డ్ ఫైల్ అవసరం ఉంటే దాన్ని క్లిక్ ఎస్ అని క్లిక్ చేస్తే పాతది వస్తుంది. నో అని క్లిక్ చేస్తున్నాను. సో టాప్ లో నోట్ అని రాసి ఉంటుంది. తర్వాత ప్యానల్ బోర్డు ఏ సైజ్ లో కావాలి అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా మనకు 6 ఆప్షన్స్ వస్తాయి. ఫ్లాట్ ప్యానల్లో ఆఫ్ లెఫ్ట్ సైడ్ కావాలంటే ఫస్ట్ వైపుది, రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్, టాప్ లో కార్నర్. మనం చూస్ చేసుకున్న దాన్ని బట్టి మనకు మారుతుంది. నేను లెఫ్ట్ సైడ్ క్లిక్ చేశాను కాబట్టి లెఫ్ట్ హాఫ్ పోర్షన్ నోట్ ఉంటుంది. మిగతా హాఫ్ పోర్షన్ లో మనకి ఇంకా ఏదైనా ఓపెన్ చేసుకొని బ్రౌజర్ ఓపెన్ చేసుకోవచ్చు. అలానే రైట్ అనగానే రైట్ సైడ్ కి వెళ్ళిపోతుంది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టాప్ అని క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ టాప్ వచ్చేస్తుంది. ఈ విధంగా మనం ఇక్కడ ఒకేసారి 4ని వర్క్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎల్జీలో ఉన్నటువంటి బెస్ట్ ఆప్షన్ ఇది. సో నేను ఇప్పుడు ఫుల్ స్క్రీన్ చేస్తున్నాను. ఈ ఆప్షన్ పక్కన ఉన్నది మినిమైజ్ తర్వాత మ్యాక్సిమైజ్. క్లోజ్ చేయడానికి రెడ్ క్రాస్ ని క్లిక్ చేసినట్లయితే క్లోజ్ అవుతుంది. సో నేను మ్యాక్సిమైజ్ చేశాను. మ్యాక్సిమైజ్ అయిపోయిన తర్వాత మనకు 2 ఫ్లోటింగ్ టూల్స్ అంటాము, సైడ్ బార్ అని కూడా అనొచ్చు. వీటిని క్లిక్ చేసినట్లయితే హోమ్, రీసెంట్ ఓపెన్, ఇది హోమ్, బ్యాక్, రీసెంట్ యాప్స్, రీసెంట్ గా ఓపెన్ చేసిన యాప్స్. ఇంకో నోట్ కావాలి అంటే దీన్ని క్లిక్ చేయొచ్చు. ఇది ఫోల్డర్స్, ఇది బ్రౌజర్ ఆర్ నెట్, మెను అని క్లిక్ చేసుకోవచ్చు. ఇందులో ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. వాటిని క్లిక్ చేయడం ద్వారా మిగతా ఆప్షన్స్ కి వెళ్ళవచ్చు. తర్వాత ఇది పీసీఆర్ ఆండ్రాయిడ్ కి షిఫ్ట్ కావడానికి ఈ ఆప్షన్ ని మనం క్లిక్ చేయవచ్చు. ఇది ఫ్లోటింగ్ టూల్ లేదా పెన్ అని చెప్పుకోవచ్చు. ఇది స్టాప్ క్లాక్, ఇవి మోర్ అన్నమాట. ఇంకా కొన్ని ఇప్పుడు నేను స్క్రీన్ రికార్డ్ చేస్తున్నది ఇక్కడ ఉన్నటువంటి ఈ రికార్డ్ అనే ఆప్షన్ ని యూజ్ చేసి రికార్డ్ చేస్తున్నాను. ఈ విధంగా ఇవి మన అవసరాన్ని బట్టి మనం చూసుకోవచ్చు. సో ఈ ఫ్లోటింగ్ టూల్ చూసాము. ఇప్పుడు మెనూ చూస్తున్నాము. మెనూని క్లిక్ చేయగానే మనకు న్యూ, ఓపెన్, సేవ్ యాజ్. న్యూ అంటే న్యూ నోట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, న్యూ అనే కొత్త వాటిని తీసుకోవడానికి. ఓపెన్ అంటే అది ఆల్రెడీ ఇందులో సేవ్ అయిన వాటిని తీసుకోవడానికి ఈ ఆప్షన్ ని క్లిక్ చేస్తాము. సేవ్ చేసుకోవడానికి సేవ్ యాజ్. ఇంపోర్ట్, ఏవైనా ఫైల్స్ ని ఇంపోర్ట్ చేసుకోవడానికి, అంటే ఇమేజ్ కానీ, పీడిఎఫ్ కానీ, ఎస్విజి కానీ, ఐఎంబి రైటర్ ని కానీ తీసుకోవడానికి. అదేవిధంగా ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేస్తే మనం ఇక్కడ రాసినటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని ఇమేజ్ లోనా, పీడిఎఫ్ లోనా, ఎస్విజియా లేకుంటే ఐడబ్ల్యూబిగా సేవ్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా స్టోరేజ్ ఇచ్చారు. టెంప్లెట్. సో ఇక్కడ టెంప్లెట్ గురించి మనం తెలుసుకోవాలి. టెంప్లెట్ అని క్లిక్ చేయగానే మనకు ఈ విధమైనటువంటి టెంప్లెట్స్ వస్తాయి. ఇక్కడ టెంప్లెట్స్ అని క్లిక్ చేయడం ద్వారా మనం నన్, ఫస్ట్ వచ్చేసి నన్, సెకండ్ వన్ క్లిక్ చేస్తే రూల్ లైన్స్ వచ్చేస్తాయి, సింగిల్ రూల్ వచ్చేస్తుంది. ఇలా క్లిక్ చేయగానే 4 రూల్ విచ్ ఈజ్ హెల్ప్ టు ఇంగ్లీష్ రైటింగ్. 10 తీసుకోవాలి. ఇంగ్లీష్ రైటింగ్ కి మనకు యూజ్ అవుతుంది. సో పిల్లలకి ఇంగ్లీష్ ప్రాక్టీసింగ్ గురించి మనం దీనిని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా టెంప్లెట్ లో దిస్ ఈస్ మ్యాథ్స్ రూల్. అదేవిధంగా టెంప్లెట్ లో లిటిల్ గ్రాఫ్ లాంటివి వచ్చింది. తర్వాత మ్యూజికల్ నోట్స్, అనదర్ టైప్ ఆఫ్ మ్యూజికల్ నోట్స్, ఫుట్బాల్, సమ్ హాకీ
కోర్ట్లు ఉన్నట్టున్నాయి. తర్వాత అదే విధంగా బ్యాడ్మింటన్ షటిల్ కోర్ట్స్ ఉన్నాయి. సో వెన్ డయాగ్రామ్ కావాలిస్తే వెన్ డయాగ్రామ్ ని తీసుకోవచ్చు. ఈ విధంగా ప్రీ సేవ్డ్ టెంప్లెట్స్ అనేవి మనకు ఇక్కడ చూస్ చేసుకోవడం ద్వారా వస్తున్నాయి. సో అదే విధంగా ఇదే టెంప్లెట్ లో బ్యాక్గ్రౌండ్ కలర్ ని చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ మనకు టెంప్లెట్ పక్కనే ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అని క్లిక్ చేసినట్లయితే మనకు ఇక్కడ డిఫరెంట్ కలర్స్ కూడా వస్తాయి. సో ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వైట్ గనక పెట్టినట్టయితే ఆ వచ్చేటటువంటి లైట్ ఎఫెక్ట్ మన ఐకి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు డార్క్ కలర్ తీసుకొని లైట్ కలర్ పెన్సిల్ యూజ్ చేసి రాసినట్లయితే ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది, గమనించగలరు. సో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ ని కావాలంటే కలర్స్ ని చూస్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ ఇమేజ్ అని ఉంది, ఇమేజ్ ని క్లిక్ చేసినట్లయితే మనకు ఆల్రెడీ ఏవైనా ఇమేజెస్ ఉన్నాయనుకోండి, ఆ ఇమేజెస్ ని బ్యాక్గ్రౌండ్ గా ప్లేస్ చేసుకోవచ్చు. రైట్, ఈ విధంగా మనం ఒక టెంప్లెట్ ని బ్యాక్గ్రౌండ్ గా తీసేసుకొని పిల్లలకు వాటి గురించి వివరించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో 10th తర్వాత ఉన్నటువంటి డిఫరెంట్ కోర్సెస్ గురించి ఇక్కడ ఉన్నాయి. ఈ విధంగా మనకు కావలసినటువంటి దాన్ని తీసుకొని టెంప్లెట్ గా చూస్ చేసుకొని మనం చెప్పుకోవచ్చు.